హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేనిదే అసలు ఒక్క పని కూడా అవ్వదు. కానీ ఆ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? మీరు డైలీ యూజ్ చేసే ఇంటర్నెట్ అసలు ఎవరు అండర్లో ఉంటుందో మీకు తెలుసా? దాని స్ట్రక్చర్ ఏంటి, దాని మీద ఎవరు కంట్రోల్ ఉంటుందో మీకు తెలుసా? ఏం పర్లేదు, నేనున్నాను కదా చెప్పడానికి. ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మీరు రెడీనా? ముందుగా ఇంటర్నెట్ అంటే ఏంటి అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఇంటర్నెట్ అంటే మామూలుగా మనం యూజ్ చేసే వెబ్సైట్స్, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్ ఇలాంటి నెట్వర్క్స్ అన్ని మర్జ్ అయి ఉండే ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఇంటర్నెట్ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్, సర్వర్స్ అండ్ డివైజెస్ని కలిపే ఒక మ్యాసివ్ నెట్వర్క్. అంటే మీ ఫోన్లో మీరు ఒక వెబ్సైట్ విజిట్ చేస్తే అది ఆ వెబ్సైట్కే కాకుండా అది కనెక్టెడ్గా ఉండే నెట్వర్క్స్లోనూ కమ్యూనికేట్ చేస్తుంది. ఇంటర్నెట్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇది 1960s నుండి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మామూలుగా దీన్ని మిలిటరీ వాళ్ళు వాళ్ళ పనుల కోసం డెవలప్ చేశారు. 1970s సైంటిస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసి TCP/IP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే ప్రోటోకాల్స్ ద్వారా కంప్యూటర్స్ మధ్య ఒక కామన్ లాంగ్వేజ్ని ఫెసిలిటేట్ చేశారు. ఈ ప్రోటోకాల్స్ వల్ల కంప్యూటర్లకి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకునే క్యాపబిలిటీ వచ్చింది. అప్పటి వరకు జస్ట్ వాళ్ళ వర్క్ మాత్రమే వాళ్ళు కంప్యూటర్లో చేసుకోగలిగేవాళ్ళు. కానీ ఒక కంప్యూటర్ నుండి ఇంకో కంప్యూటర్తో కమ్యూనికేషన్ మాత్రం 1970sలోనే స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ వెనకాల చాలా నెట్వర్క్ టెక్నాలజీ ఉంటుంది కదా. మరి అసలు ఇంటర్నెట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారనే డౌట్ మీకు ఎప్పుడు రాలేదా? యాక్చువల్లీ ఇంటర్నెట్ ఏ ఒక్క ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్ పర్సన్ చేతిలో లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూటెడ్ అండ్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. కానీ కొన్ని ఆర్గనైజేషన్స్, గ్రూప్స్ ఇంటర్నెట్ స్ట్రక్చర్ అలాగే దానిలోని కొన్ని భాగాల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. వాళ్ళలో మెయిన్గా 4 ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ICANN, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. వీళ్ళ పని ఏంటంటే వెబ్సైట్స్కు డొమైన్ నేమ్స్ అండ్ IP అడ్రసెస్ని కేటాయించే ఆర్గనైజేషన్. డొమైన్ నేమ్ అంటే ఏం లేదు, సింపుల్. మీరు www.telugu1.com అని చెప్పి టైప్ చేశారనుకోండి, ఆ telugu1.com అనేది డొమైన్ నేమ్ అనమాట. అలాగే ఈ వెబ్సైట్కి మనం టైప్ చేసినప్పుడు ఇంటర్నెట్ మనని ఈ వెబ్సైట్కి కరెక్ట్గా తీసుకుని వెళ్ళాలంటే దానికి ఒక అడ్రస్ కావాలి కదా, దాన్నే IP అడ్రస్ అంటారు. అది చూడటానికి 192.168.1.1 అని చెప్పి ఇలా ఇదే సెగ్మెంట్లో బట్ డిఫరెంట్ నెంబర్స్తో ఉంటుందన్నమాట. వీటిని ICANN ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి IETF, ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్. ఇది ఇంటర్నెట్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే టెక్నికల్ కమ్యూనిటీ అనమాట. ఇదేం చేస్తుందంటే ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, లైక్ TCP/IP, వీటిని కరెక్ట్గా ఫిక్స్ చేస్తుంది. నెంబర్ 3 వచ్చేసి ISPs, అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. వీటి గురించి యాక్చువల్ మీకు బాగా తెలుసు అనుకుంటా, ఎందుకంటే ఇంటర్నెట్కు డైరెక్ట్ యాక్సెస్ అందించే లోకల్ సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ మనకి హాత్వే, యాక్ట్ ఫైబర్, AP ఫైబర్, ఎయిర్టెల్, జియో, BSNL లాంటి కంపెనీస్ అనమాట. ఇవి ఇంటర్నెట్ని డైరెక్ట్గా మీ ఫోన్కి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఈ ISPs అనేవి యాక్చువల్గా ఇంటర్నెట్కి ఒక బ్యాక్ బోన్ గేట్వే లాంటివి. ఇంకా 4th వన్ వచ్చేసి గవర్నమెంట్స్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది, కానీ అది టోటల్ కంట్రోల్ కాదు. గవర్నమెంట్కి ఒక సెన్సర్షిప్ ఆర్ సర్వేలెన్స్ చేసే పవర్ మాత్రమే ఉంటుంది. బట్ హోల్ ఇంటర్నెట్ని ఒక్కలే కంట్రోల్ చేయడం అనేది అస్సలు జరగదు, అండ్ అది కుదరని పని కూడా. ఇంక్లూడింగ్ గవర్నమెంట్స్ కూడా కంప్లీట్ ఇంటర్నెట్ని కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే చాలా పెద్ద మ్యాసివ్ నెట్వర్క్ కాబట్టి. అసలు ఇంటర్నెట్ స్ట్రక్చర్ అనేది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చూద్దాం. ఇమాజిన్ దట్ ఇంటర్నెట్ అంటే ఒక హైవే అనుకోండి. మనందరం ఇంటర్నెట్ అంటే ఏదో పెద్ద పెద్ద యాంటీనాస్ లేదంటే శాటిలైట్స్ నుండి వస్తుంది అనుకుంటాం కదా, కానీ అది నిజం కాదు. ఇంటర్నెట్కి మెయిన్ బ్యాక్ బోన్ హై స్పీడ్, హై కెపాసిటీ నెట్వర్క్ ఉన్న కేబుల్స్ అండ్ ఆప్టిక్ ఫైబర్స్. అదేంటి ఇది కేబుల్స్ ద్వారా వస్తుందని చెప్పి మీరు షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా కేబుల్స్ నుండే వస్తుంది. అది కూడా ఎక్కడి నుంచో తెలుసా? వేరే దేశం నుండి సముద్రం లోపల కేబుల్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కేబుల్స్ అన్నీ కూడా ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి, అలాగే ఖండంలో ఉన్న దేశాలకి, అలాగే అందులో ఉన్న సిటీస్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కేబుల్స్ ఇన్ఫర్మేషన్ని ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ కేబుల్స్ అన్నీ కూడా సర్వర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. సర్వర్స్ అంటే మన ఇంట్లో వాడుకునే కంప్యూటర్ లాంటిదే, కాకపోతే అందులో మనకు కావాల్సిన డేటా, మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్, మనం ఏమేమి యూజ్ చేసుకుంటాం అవి మాత్రమే ఉంటాయి. కానీ ఈ సర్వర్స్లో అలా కాకుండా ఇంటర్నెట్లో ఉండే వారందరి డేటా జాగ్రత్తగా స్టోర్ చేసుకుని సర్వర్స్ పెట్టుకుంటాయి. మనం ఎప్పుడైతే ఏ వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం అడుగుతామో అప్పుడు మనం అడిగిన దానికి రిలేటెడ్గా ఈ మధ్యలో ఉండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ మిడిల్లో మనకి చాలా ప్రాసెస్ జరుగుతుంది, అది కూడా కొద్దిసేపట్లో చెప్తాను. నెక్స్ట్ మనందరికీ వైఫై రూటర్స్ తెలుసు కదా. ఇందాక చెప్పినట్టు ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద హైవే అయితే ఈ రూటర్స్ అనేవి రోడ్డు పక్కన మనకు సైన్ బోర్డ్స్ ఉంటాయి చూడండి, అలాంటివి. వాటి వల్లనే కదా మనం సరైన డైరెక్షన్లో వెళ్ళి డెస్టినేషన్కి రీచ్ అవుతాం. అలాగే ఈ ప్రాసెస్లో DNS, డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే మన ఫోన్ నెంబర్కి ముందు +91 అని ఉంటుంది చూడండి, అంటే +91 అనేది మన ఇండియాకి సంబంధించిన కోడ్. అలాగే ఒక్కో దేశానికి ఒక్కో కోడ్ ఉంటుంది. లైక్ +1 అంటే USకి, అలాగే +971 అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి, ఇలా కోడ్స్ ఉంటాయి కదా. సేమ్ అలానే మనం వెబ్సైట్స్ ప్రెస్ చేసినప్పుడు ఫలానా ప్లేస్లో ఉన్నాడు, ఈ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు, ఇది వాడి కోడ్ అని చెప్పి డైరెక్షన్ని ప్రాపర్గా నావిగేట్ చేసే కోడ్స్ని ఈ DNS మెయింటైన్ చేస్తుంది. మనం ఈ రోజుల్లో చాలా ఈజీగా బ్రౌజ్ చేసేస్తున్నాం, కానీ మనం క్లిక్ చేసినప్పటి నుండి రిజల్ట్ వచ్చే వరకు ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మధ్యలో చాలా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇమాజిన్ మీరు www.youtube.com అని చెప్పి టైప్ చేశారనుకోండి బ్రౌజర్లో. నౌ లెట్స్ బ్రేక్ డౌన్ ద స్టెప్స్. స్టెప్ 1 వచ్చేసి రిక్వెస్ట్ ఇనిషియేషన్ అవుతుంది. అంటే నాకు youtube.com కావాలి అని చెప్పేసి మీరు బ్రౌజర్లో ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఇప్పుడు మీరు అడిగిన ఈ రిక్వెస్ట్ చాలా ముక్కలుగా మారిపోయి డేటాలా మారుతుంది. దాన్నే ప్యాకెట్స్ ఆఫ్ డేటా అంటారు. స్టెప్ 2 వచ్చేసి DNS లుకప్.
ఈ డిఎన్ఎస్ సర్వర్ మన రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుని youtube.com కరస్పాండింగ్ ఐపీ అడ్రస్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. స్టెప్ 3 వచ్చేసి రూటింగ్ త్రూ నెట్వర్క్. ఆ రిక్వెస్ట్ డిఫరెంట్ రూటర్స్ అండ్ స్విచెస్ ద్వారా యూట్యూబ్ సర్వర్ వరకు ట్రావెల్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే మన వెబ్సైట్ గురించి ఎవరు అడుగుతున్నారు, ఎవరు సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి. ఇదంతా కూడా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. ఇంకా స్టెప్ 4 వచ్చేసి రెస్పాన్స్ బ్యాక్. వన్స్ వాళ్ళు పలానా యూజర్ మన గురించి అడుగుతున్నాడని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు యూట్యూబ్ సర్వర్ వాళ్ళు మీ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుని రిక్వెస్టెడ్ కంటెంట్ లైక్ మీరు హోమ్ పేజ్ అడిగితే హోమ్ పేజ్ ఆర్ ఏదైనా ఒక పర్టికులర్ వీడియో గురించి డైరెక్ట్ టైప్ చేశారనుకోండి, దానికి సంబంధించిన డేటాని మీకు సెండ్ చేస్తారు. అది కూడా డేటా ప్యాకెట్స్ రూపంలోనే మనకు తిరిగి వెనక్కి సెండ్ చేస్తారు. అవే మనకు బ్రౌజర్లో తిరిగి కనిపిస్తూ ఉంటాయి. అలా మీరు ఏమైనా ఇంటర్నెట్లో టైప్ చేసి ఎంటర్ కొడితే వెనకాల ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. అలాగే మనం ఇంటర్నెట్ చాలా స్లో ఉంది అంటుంటాం కదా, అసలు ఇంటర్నెట్ స్పీడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసా? ముందు బ్యాండ్విత్. మీరు యూస్ చేసిన కనెక్షన్ బ్యాండ్విత్ మీద మీ నెట్ స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. బ్యాండ్విత్ ఎక్కువ ఉంటే డౌన్లోడ్స్ అండ్ అప్లోడ్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి లేటెన్సీ. డేటా ట్రావెలింగ్ చేసేందుకు రిక్వైర్డ్ టైంని లేటెన్సీ అని అంటారు. ఎక్కువ డిస్టెన్స్ ఉన్న సర్వర్స్ అంటే ఎక్కువ లేటెన్సీ, తక్కువ డిస్టెన్స్ ఉన్న సర్వర్స్లో మీరు కనుక బ్రౌజ్ చేస్తే తక్కువ లేటెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ నుండి ఇండియాకి రిక్వెస్ట్ లేటెన్సీ ఎక్కువగా ఉంటుంది. అదే మనం చూడాలనుకున్న సర్వర్ మనకు దగ్గరలో ఉందనుకోండి, లేటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కంజెషన్. ఒక పర్టికులర్ నెట్వర్క్ ఎక్కువ డివైసెస్ యూస్ చేస్తే కంజెషన్ ఉంటుంది. దీనివల్ల మన కనెక్షన్ అనేది స్లో అవుతుంది అనమాట. దీన్నే ట్రాఫిక్ అని కూడా ఉంటారు. ఇలాంటప్పుడే మనకి నెట్ అనేది బాగా స్లో అవుతుంది. ఈ సోదంతా అసలు మాకెందుకు బ్రో, మనం వైఫై కనెక్ట్ చేసామా, నెట్ యూస్ చేసామా అంతే అంటారా? అయితే మీకు వైఫై ఎలా పనిచేస్తుందో దాని గురించి చెప్తాను. వైఫై అంటే వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్. వైఫై రూటర్ యాక్ట్స్ లైక్ ఏ స్మాల్ ట్రాన్స్మిటర్. ఇది రేడియో వేవ్స్ ద్వారా మన డివైసెస్ ఉంటాయి కదా, ఫోన్స్, ల్యాప్టాప్స్తో కమ్యూనికేట్ చేస్తుంది. అలాగే మన వైఫై సిగ్నల్ రేంజ్ అండ్ క్వాలిటీ అనేది కూడా దీనికి మనం ఉండే డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. అలాగే దానికి ఉండే ఆబ్స్టాకిల్స్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే రూమ్లో రూటర్ ఉందనుకోండి, మనకి మధ్యలో డోర్స్, వాల్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా నెట్ స్పీడ్ అనేది కొద్దిగా స్లో అవుతుంది అనమాట. అలాగే వైఫై టెక్నాలజీ మేక్స్ అవర్ లైఫ్ ఈజియర్. ఇది అందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ ఫోన్స్ వచ్చేసాక ఇంకా ఈజీ అయిపోయింది. కానీ ఈ హై స్పీడ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి, అలాగే మనం 4K వీడియోస్ లాంటివి చూస్తుంటాం కదా, వాటికి మాత్రం వైర్లెస్ నెట్వర్క్ కన్నా కూడా వైర్డ్ కనెక్షన్స్ స్టిల్ బెస్ట్. ఎందుకంటే వైర్డ్ కనెక్షన్స్లో వైర్లెస్ కన్నా కూడా చాలా స్పీడ్గా నెట్ ఉంటుంది కాబట్టి. ఈ ఇంటర్నెట్ కాలంలో అన్నిటికంటే మెయిన్ మనకి డేటా సెక్యూరిటీ. అంటే ఇంటర్నెట్లో సేఫ్గా ఎలా ఉండాలి, అంటే మన డేటా సేఫ్గా ఎలా ఉండాలి. వీఆర్ లివింగ్ ఇన్ ఏ డిజిటల్ వరల్డ్. ఇంటర్నెట్ మనకి ఎంత ఫ్లెక్సిబుల్ అవుతుందో అదేవిధంగా మన డేటా థెఫ్ట్ అండ్ హ్యాకింగ్ థ్రెట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అందుకే ఎన్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నెట్లో మీరు సెండ్ చేసే డేటా, మెయిన్లీ ఇంపార్టెంట్ డేటా లైక్ పాస్వర్డ్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ ఎన్క్రిప్షన్తో ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటాయి. ఫ్యూచర్లో కొత్త రకాలుగా మన డేటాను లూట్ చేయడానికి చాలా విధాలుగా ట్రై చేస్తారు. అప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండి కొత్త ఎన్క్రిప్షన్స్ని వేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన డేటా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఎవాల్వింగ్ టెక్నాలజీకి తగ్గట్టుగా ఇంటర్నెట్ కూడా అడాప్ట్ అవుతూ వస్తుంది. లైక్ ఒకప్పుడు మనకి 2G ఉండేది, ఇప్పుడు 3G, 4G, ఇప్పుడు 5G టెక్నాలజీ వరకు వచ్చింది. 5G బ్రింగ్స్ ఏ న్యూ లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ విత్ ఫాస్టర్ స్పీడ్స్, లోవర్ లేటెన్సీ అండ్ ద పొటెన్షియల్ టు కనెక్ట్ బిలియన్స్ ఆఫ్ డివైసెస్. ఇది నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఇంకో పక్క మన మస్క్ మామ్ గురించి చెప్పాలి. స్టార్ లింక్ లాంటి ప్రాజెక్ట్స్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ శాటిలైట్ ద్వారా అందించేలా చేస్తారనమాట. ఇది రూరల్ ఏరియాస్ అంటే పల్లెటూరులు ఉంటాయి కదా, ఈవెన్ దో అడవులు లాంటివి కూడా, అలాగే అండర్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ నెట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టార్ లింక్ ద్వారా కనెక్ట్ అయ్యే నెట్వర్క్ మనం భూమి మీద ఏ మూల ఉన్నా కూడా మనకు అద్భుతమైన స్పీడ్తో ఇంటర్నెట్ అందేలా చేస్తుంది. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ అనేది శాటిలైట్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. అలాగే ఫ్యూచర్లో క్వాంటమ్ ఇంటర్నెట్ అని చెప్పి కొత్తగా కూడా తయారు చేస్తున్నారు. ఈ క్వాంటమ్ ఇంటర్నెట్ కూడా ఫాస్ట్ అండ్ మోర్ సెక్యూర్గా ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. సో గైస్, ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో, ఎవరి కంట్రోల్లో ఉందో అండ్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ అవర్ డైలీ లైఫ్స్ అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఇంటర్నెట్ అనేది కేవలం పవర్ఫుల్ టూల్ మాత్రమే కాదు, బట్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నెట్వర్క్ దట్ చేంజెస్ అండ్ గ్రోస్ విత్ టెక్నాలజీ. నెక్స్ట్ టైం యూస్ ది ఇంటర్నెట్, రిమెంబర్ ద అమేజింగ్ టెక్నాలజీ అండ్ పీపుల్ బిహైండ్ ఇట్. కీప్ లెర్నింగ్, స్టే సేఫ్ ఆన్లైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అంతవరకు లవ్ యూ ఆల్.